హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరు ఎలా ఉన్నారు? సో ఇది మా లాస్ వెగాస్ ట్రిప్ డే 3 అన్నమాట. మేము ఇప్పుడు అరిజోనాకి వెళ్తున్నాము. అక్కడ లోవర్ యాంట్లూప్స్ ఇంకా హార్షూ బెండ్ చూడటానికి వెళ్తున్నాము. సో లాస్ వెగాస్ నుంచి అరిజోనాకి 5 hours అనమాట అండి జర్నీ. సో అందుకే మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్ 7 స్టార్ట్ అయ్యామన్నమాట మార్నింగ్. సో ఇక్కడ మేము ఫస్ట్ లోవర్ యాంట్లూప్స్ చూడటానికి వెళ్తున్నాము. ఆ తర్వాత మేము హార్షూ బెండ్ చూడటానికి వెళ్తాము. ఎందుకంటే హార్షూ బెండ్ చూడటానికి టికెట్ ఏమి ఉండదు అనమాట, జస్ట్ ఫ్రీగా చూడటమే ఆ సినిక్ ప్లేస్ అంతా. కానీ ఈ లోవర్ యాంట్లూప్స్ కానీ అప్పర్ యాంట్లూప్స్ కానీ మనం టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట, లేదా అక్కడికి వెళ్ళాక కూడా టికెట్ బై చేయొచ్చు. సో అలానే టైం స్లాట్స్ కూడా మనం బుక్ చేసుకోవాలన్నమాట అండి టికెట్ కొన్నప్పుడే. సో అలా మాకు ఆఫ్టర్నూన్ 12 o'clock అనమాట మా టైం స్లాట్ లోవర్ యాంట్లూప్స్ చూడటానికి. సో అందుకని మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము. సో మనకిచ్చిన టైమింగ్స్ ప్రకారము అక్కడ లోవర్ యాంట్లూప్స్ దగ్గర ఒక గైడ్ ఉంటారండి. ఆ గైడ్ మనకు లోవర్ యాంట్లూప్స్ అంతా చూపిస్తారనమాట. సో బోత్ అప్పర్ అండ్ లోవర్ యాంట్లూప్స్ కేనియన్ ఇంకా హార్షూ బెండ్ నియర్ పేస్ అనే సిటీలో ఉంటాయన్నమాట అండి అరిజోనాలో. సో చాలా లాంగ్ జర్నీ అనమాట అండి లాస్ వెగాస్ నుంచి. సో ఈ రోడ్వే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట అండి. సో అందుకని నేను చాలా వరకు ఈ రోడ్వే ఇలానే వీడియో తీసాను అనమాట. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా అనేసి. సో నేను ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకున్నానండి. సో మనం ఇక్కడ వెళ్తున్న రూట్లో గ్యాస్ స్టేషన్స్ అంతా ఏమీ అంతగా లేవన్నమాట. సో కార్లో గ్యాస్ ఫుల్గా ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా అన్ని పెట్టుకోవడం మంచిదన్నమాట. ఇక్కడ ఏమి తినడానికి కూడా ఏమి ఉండదు దారిలో. అలానే మరొక విషయం అదేంటంటే ఇక్కడంతా సీనిక్ ప్లేసెస్ బాగున్నాయి కదా, ఈ కొండలు అంతా అనేసి మనం దిగి ఏదైనా పిక్స్ తీసుకుందామని అనిపిస్తుంది కదా, కానీ దిగకండి. ఎందుకంటే అక్కడ సేఫ్ కాదు. జస్ట్ మన కార్లో కూర్చొని అలా డ్రైవ్ చేసుకుంటా మన ప్లేస్కి వెళ్ళిపోవటం మంచిదన్నమాట. ఇక్కడ దిగడం సేఫ్ కాదు అది చెప్దాం అనుకున్నా. మేము ఇక్కడ దగ్గరకు వచ్చామండి, రీచ్ అవుతున్నాం అనమాట. 10-15 minutesలో రీచ్ అవుతున్నాం పేజ్ అనే సిటీకి. సిటీ ఆఫ్ పేజ్, అరిజోనా. Just 4 more minutes. సో మొత్తానికి రీచ్ అయ్యామండి ఆఫ్టర్ 5 hours. పార్కింగ్ ప్లేస్ ఇది. సో ఇక్కడ కార్ పార్క్ చేసి ఇంకా వెళ్ళటమే. ఇక్కడ నడవాలేమో కదా, లేదంటే ఇక్కడ నుంచి మరి నడవాలనుకుంటానండి, చూద్దాం. You have arrived. You have arrived. సో మేము కెన్స్ టూర్స్లో బుక్ చేసుకున్నామండి లోవర్ యాంట్లూప్స్ కెనియన్కి. సో పర్ పర్సన్ $90 పడింది అనమాట. ఇలా చాలా టూర్స్ ఉంటాయి యాంట్లూప్స్కి. సో మేము అందులో కెన్స్ టూర్స్కి బుక్ చేసుకున్నాము. సో చాలాసేపు పడింది, 5 hours అయిందనమాట ఇక్కడ రావడానికి. చాలా దూరం. ఇప్పుడు కెన్స్ టూర్ చూపించాం కదండి, ఆ ప్లేస్ నుంచి యాంట్లూప్స్ లోవర్ యాంట్లూప్స్కి 15 minutes పడుతుందంట. సో వాక్ చేయాలి. ఇక్కడ చూడండి కింద ఎలా శాండ్ ఉందో, నడుస్తుంటే కాళ్ళు లోపలికి వెళ్తున్నాయి. దేవాంశ్ సి ఇది. తర్వాత ఇక్కడ లోపల వెళ్ళాక ఫొటోస్ అయితే తీసుకోవచ్చంట, వీడియోస్ అయితే తీసుకోకూడదంట. అశోక నేను కూడా ఉన్నాను నీతో పాటు, నువ్వు ఒకటి వెళ్ళిపోయి ఏం చేస్తావా నాకు అర్థం కాదు. మాకేం చేత కావట్లేదా. సేఫ్టీ ఫస్ట్, ప్లీజ్ వాచ్ యువర్ టూర్ గ్రూప్. అనోక ఫాలో దెమ్. దేవాంశ్ ఫాలో. నేను ఫాలో అవుతున్నాను ముగ్గురిని.
సో లాస్ట్ లాగా చూసారు కదండి హోవర్ డ్యామ్. అక్కడే చాలా వేడి అనిపించింది ఇట్లా వాక్ చేస్తున్నప్పుడు. ఇక్కడికి అంత అనిపించట్లేదు. ఇది కూడా డెజర్ట్ ప్లేసే, కానీ అంత అనిపించట్లేదు. బాగానే ఉంది. ఇక్కడ రూల్స్ రాశారు, చదివే టైం లేదు. అబ్బో ఇక్కడ చాలా అశోక అక్కడ చూడు డౌన్ ఉంది. ఇక్కడ ఏమి ఇంత డౌన్ ఉంది. ఇది ఫుల్ స్లైడ్ లాగా, శాండ్ స్లైడ్ లాగా ఉంది. ఓ మై గాడ్. అక్కడ వెళ్ళిపోయి అందరూ మనమే లైట్. సో హ్యాండ్ లూప్స్ లోపలికి వెళ్ళాక వీడియో అలౌ చేయదు కాబట్టి అక్కడ ఆఫ్ చేస్తాను. ఎలా ఉందో చూసి చెప్తాను. పిక్స్ అయితే తీసుకోవచ్చంటండి హ్యాండ్ లూప్స్ లోపల, కానీ వీడియో అయితే రికార్డ్ చేయకూడదని చెప్పారనమాట. మేము తీసుకున్న పిక్స్ ఇక్కడ యాడ్ చేశాను. చాలా బాగుందనమాట లోపల. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. హ్యాండ్ లూప్స్ లోపలికి బ్యాక్ ప్యాక్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏది అలౌ లేదని చెప్పారనమాట. ఓన్లీ వాటర్ బాటిల్స్ మాత్రం అలౌ చేశారు. ఇంకా మేము వాటర్ బాటిల్ ఇంకా హ్యాండ్ తీసుకుపోయామన్నమాట. చాలా వేడి ఉంది లోపల. సో అది కాకుండా స్టేర్స్ చాలా స్టీప్గా ఉన్నాయన్నమాట. సో ఆ స్టేర్స్ ఎక్కేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలండి. సడన్గా స్లిప్ అయినా పడిపోతాము. అలా అని అంత కష్టంగా కూడా ఉండదు. లోవర్ హ్యాండ్ లూప్స్ దగ్గర నుంచి మేము హార్షూ బెండ్కి వచ్చామండి. సో అక్కడ నుంచి ఇక్కడికి 15 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ కార్ పార్కింగ్కి $10 తీసుకున్నారు. సో చాలా బాగా అనిపించింది అనమాట లోవర్ హ్యాండ్ లూప్స్ అయితే. సో అన్ని ఏమంటే కొంచెం షేప్స్ అన్ని ఇలా కరువుగా ఉంటాయి కాబట్టి ప్లేస్ తక్కువగా ఉంది, కానీ జాగ్రత్తగా నడవాలి. కానీ చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేస్తాం అక్కడ. తర్వాత చాలా హాట్గా ఉందన్నమాట. సో అందుకే ప్రతి చోట ఇక్కడ వెరీ హాట్ డ్రింక్ వాటర్ అని రాశారనమాట. సో హీట్ వేవ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ విండ్ చాలా వేడిగా ఉంది. చూడండి ఎంత ఇదిగా ఉంది అసలు. సో చాలా దూరం ఉంది నడవడము. చూడండి ఎంత వాకి అనమాట. 20 మినిట్స్ కంటే ఎక్కువే అవుతుంది అనుకుంటా. సో మేము మార్నింగ్ 4 o'clock లేసామండి. మధ్యాహ్నం లంచ్ కనేసి బిర్యానీ చేసుకున్నాం అనమాట. బిర్యానీ చేసుకొని ప్యాక్ చేసుకొని వచ్చాము, కార్లో తినేసాము అనమాట. సో కార్ పార్కింగ్ నుంచి ఇక్కడికి 30 మినిట్స్ వాక్ ఉంటుందండి. చాలా చాలా సేపు నడవాలి. ఈ ఎండకి నడవలేకపోతున్నాం, కానీ లేకపోతే మామూలు బాగానే ఉంటుంది. మాదేమో చూడండి నడవలేక వాళ్ళ నాన్న ఎత్తుకోమన్నాడు. వాళ్ళ నాన్న నడవలేకపోతుంటే మళ్ళీ వాడిని ఎత్తుకొని నడుస్తున్నాడు. ఈ టర్న్ తీసుకొని మళ్ళీ ఆ టర్న్ తీసుకోవాలి. ఎండకి పెదాలు ఎండిపోతున్నాయి. ఎంత వాటర్ తాగుతున్నా అసలు ఉండట్లేదు, ఆవరైపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ మంచి సీనిక్ ప్లేస్ కాబట్టి ఎంత కష్టమైనా చూడాలని వచ్చేసాం. సో ఎవరైనా సరే లోవర్ హ్యాండ్ లూప్స్ దగ్గర దాకా వస్తే ఇది మాత్రం మిస్ కాకండి, చాలా బాగుంటుంది. ఇది లోవర్ హ్యాండ్ లూప్స్ దాకా రావడమే, లాస్ వేగాస్ నుంచి రావడం 5 hours జర్నీ కదా, చాలా కష్టం అనిపిస్తుంది డ్రైవింగ్. అందులో మా ఆయన ఒక్కడే అనమాట డ్రైవ్ చేసింది కూడా. సో మళ్ళీ 5 hours మేము ఇక్కడ రూమ్ ఏం తీసుకోలేదు అనమాట. సో మళ్ళీ ఇది చూసేసుకొని బ్యాక్ టు మా హోటల్ అనమాట, లాస్ వేగాస్ వెళ్ళిపోతాము. మళ్ళీ 5 hours జర్నీ. చాలా కష్టంగా ఉంది నడవడం. అమ్మయ్య మొత్తానికి వచ్చేసాము. సో ఇదిగోండి హార్షూ బెండ్. అబ్బా ఎంత బాగుంది కదా. సో ఈ రివర్ అంతా కొల్లాడో రివర్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది వచ్చాక, వాటర్ కానీ కలర్ కానీ. ఇక్కడ బోట్ టూర్స్ కూడా ఉంటాయంటండి, ఆ వాటర్లో బోట్ టూర్స్ కూడా ఉంటాయంట. సో కిందకి వెళ్తే బోట్ టూర్స్. నాకు అంత టైం లేదు, ఓపిక లేదు, చేత కాదు ఇప్పుడు, ఓపిక లేదు. ఇది సో ఇది 1000 feet లో అంట, డీప్ ఉంటుందంట. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగుంది రేవాష్.
దట్ ఈస్ ద షేప్ ఆఫ్ హార్స్ షూ. I saw that. సో డైరెక్ట్గా చూస్తుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉందండి వీడియోలో కంటే కూడా. ఆ వాటర్ కానీ కలర్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. రాక్స్ కలర్ కానీ అసలు అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చాలా బాగా అనిపిస్తుంది. సో మళ్ళీ మేము ఇప్పుడు అక్కడికి పోయి అట్లా తిరిగి అని జిగ్జాగ్స్ అనమాట. మా కార్ అక్కడెక్కడ ఉంది. సో ఇప్పుడు మేము వాక్ స్టార్ట్ చేసాము. అయిపోయింది అనమాట హార్స్ షూ బెండ్ చూడడం. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందండి ఈ మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్? సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఆ ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. సో ఆ ఎండలు పక్కన పెడితే మిగతాదంతా చాలా బాగుంది. మేము ఇప్పుడు మళ్ళీ అరిజోనా నుంచి బ్యాక్ టు లాస్ వేగాస్ అనమాట మా రిసార్ట్కి వెళ్ళిపోతున్నాము. సో అగైన్ 5 hours జర్నీ. మేము లాస్ వేగాస్ రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ లాస్ వేగాస్ ట్రిప్ డే 4 ఆ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి, టేక్ కేర్.